అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనం చూద్దాం. 32, 33 వచనాలు చూద్దాం. ఓకే. స్తోత్రం. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు. చదువుకున్న వాక్య భాగం నుంచి ధైర్యము, సిలువలో నుంచి మాకు మీరు ఇచ్చే ధైర్యం అనేటువంటి నాయన బ్లెస్సింగ్ ఈరోజు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి నాయన మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని మేము కలిగి ఉన్నట్లుగా, మేము ఏం చేస్తే మేము ధైర్యంగా ఉండగలము, ఏ బ్రతికితే ధైర్యంగా ఉండగలము, ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా ఉండగలము, ఆ విషయాలు మాతో మాట్లాడండి నాయన. మా హృదయాలు మీ వాక్యముతో పెరవేసుకొని ఉండాలి, మీకు మహిమకరమే మేము ఉండాలి, ధన్యతలు మేము పొందుకోవాలి. కార్యములు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా, ధైర్యం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిలువలో తన ప్రాణమును పెట్టుటను బట్టి మనకేం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ధైర్యం కలుగుతుంది. మరొక మాట చూద్దాం. హోషే గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అక్కడేమనుందో. హోషే గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఏమనగా, ఎక్కడమ్మా? 1వ అధ్యాయం 9. సారీ ఓకే. యెహోషువ కదా 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడయ్యుండును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇందాక మనం చదివిన వాక్యం ఏమన్నామంటే ధైర్యము తెచ్చుకొనుడి అని చూసాం. ఇక్కడ మనం యెహోషువ మేము చూస్తున్నామంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకుము అనే మాట చూస్తున్నాం. బైబిల్లో ఒక మాట అంట, ఒక వాగ్దానం 365 సార్లు ఉందని చెప్తారు. ఏంటి ఆ వాగ్దానము? భయపడకుడి. ఇప్పుడు భయపడకుడి అనేది ముందా, ధైర్యం అనేటువంటిది ముందా? రెండు ఒకటేనా? రెండింటికి తేడా ఉందా? భయపడకుడి అనే మాట, ధైర్యముగా ఉండు అనే మాట రెండు ఒకటేనా? రెండింటికి తేడా ఉందా? వ్యత్యాసం ఉంటే ఏమిటది? అర్థమైన మాట. ఒకటి భయపడకుడి, రెండవది ధైర్యముగా ఉండుడి. రెండు ఒకటేనా? రెండుకి తేడా ఉందా? ఉంటే ఏమిటి? రెండు ఒకటైతే దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, రెండు వేరువేరా? ఏంటి అయితే రెండు వేరువేరైతే ఏంటి? ఎవరు ప్రక్కన లేకపోతే భయపడతాం. గుడ్. మరి ధైర్యం అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఎవరు లేకపోతే భయం, ఎవరు ఉంటే ధైర్యం. గుడ్, బాగుంది. డెఫినేషన్ బాగుంది. నాకు రాలేదు ఈ తలంపు. బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. కరెక్టే. భయము అనేది ఏదైనా సంభవించినప్పుడు మనకు భయం కలుగుతుంది. ఏదైనా వార్త వినగానే భయం కలుగుతుంది కదా. ఏదైనా వార్త వినగానే, ఏదైనా సంభవించినప్పుడు భయం కలుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భయం కలుగుతుంది. ఏదైనా వినగూడని మాట వినినప్పుడు భయం కలుగుతుంది. ఏదైనా ఒక
చెడు సంఘటన జరిగినప్పుడు భయం కలుగుతుంది. అప్పుడు భయం కలిగిన తర్వాత మనం ఏం చేయాలంటే వాళ్ళు వీళ్ళు వచ్చి ఇప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఉంటాం అంటాం. అవునా? సో పరిస్థితి జరిగినప్పుడు వెంటనే భయం కలుగుతుంది. పరిస్థితి కలిగిన తర్వాత ధైర్యంగా ఉండటం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. ముందు భయము, తర్వాత ధైర్యము. కనుక ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మనం చదువుకున్న యోహాను సువార్తలో, ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు ఎలా ఉన్నారంట, చెదిరిపోయి ఉన్నారు అంటున్నాడు. చెదిరిపోయి ఉన్నారు అంటే ఎవరి ఇంటికి వారు కుటుంబముగా కలిసి ఉండలేకపోతున్నారు. చెదరిపోయిన వారుగా, భయభ్రాంతులతో ఉన్నటువంటి వారుగా, ధైర్యము సడలినటువంటి వారుగా, ఎంత మాత్రము నిబ్బరముగా ఉండలేనటువంటి వారుగా వారు ఉంటున్నారట. కనుక చెదరిపోయినటువంటి వారు ఈవేళ మన కుటుంబ పరిస్థితులు అలాగే ఉంటున్నాయి. చెదరిపోతూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నలుగురుంటే 4 రకాలుగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇది కరెక్టా, ఇది కాదా అనేటువంటి తేల్చుకోలేకపోతున్నాం మనం. కానీ ఎవరి ఉద్దేశానుసారంగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఈవేళ ఇండివిజువాలిటీ పెరిగిపోయింది, ఇండిపెండెన్స్ పెరిగిపోయింది. ఈవేళ కుటుంబ యజమానురాలు ఆ ప్రకారం లేదా వాక్యానుసారంగా బ్రతకడం అనేది ఈవేళ లేదు. ఇంట్లో టిఫిన్ చేద్దామంటే ఒకరు ఉప్మా తినరు, ఒకరు ఇడ్లీ తినరు, ఒకరు పెసరట్టు తినరు, ఒకరు బోండా తినరు. అందరూ కలిసి ఏం తింటారు? అందరికీ ఏదీ నచ్చదు. నలుగురిది 4 రకాల రుచులు. కూర వండుదామంటే ఒకరు వంకాయ తినరు, ఒకరు చికెన్ తినరు, ఒకరు మటన్ తినరు, ఒకరు పులుసు తినరు, ఒకరు రసం తినరు, ఒకరు ఫ్రై తినరు, ఒకరు రోస్ట్ తినరు. ఎవరి రుచులు వారివి ఈవేళ. కనుక చెదరిపోయినటువంటి వారు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద కూడా ఒక అంశం, కుటుంబానికి చెందిన ఒక అంశం ఉంటే కూడా ఆ అంశం మీద ఒకే అభిప్రాయం రావటం లేదు ఈవేళ. రకరకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కనుక ఇంటి దగ్గర చెదరిపోయినటువంటి వారిగా ప్రజలు ఉంటున్నారు ఈవేళ. ఏ చేలో పాలుపోవట్లేదు ఈవేళ. సమాజం కూడా అలాగే ఉంది. చాలా రకరకాల ఆప్షన్స్ ఉంటున్నాయి ఈవేళ. రకరకాల ఆప్షన్స్. ఒక ఫోన్ కొందామంటే 1000 రకాల ఆప్షన్స్ ఉంటున్నాయి. ఒక బండి కొందామంటే, ఒక పెన్ను కొందామంటే, ఏది కొందామనుకున్నా రకరకాల ఆప్షన్స్ ఈవేళ. బ్రతుకు తెరువు కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటున్నాయి. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. కనుక చెదరిపోయినటువంటి వారముగా మనం ఉంటున్నాం. ఇంకా ఏమంటున్నాడంటే అక్కడ, ఒంటరిగా విడిచిపెట్టిన గడియ వచ్చేయనది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవరో తోడుగా ఉంటారు, ఎవరో నాకు అండగా నిలబడతారు, ఎవరో నాకు సహకారిగా ఉంటారు. నా కళ్ళ బిడ్డలు, నేను చేసుకున్న వాళ్ళు, నా కడుపున బిడ్డలు, వీరందరూ నాకు తోడుగా ఉంటారు అనుకోవడం పొరపాటు. అల్టిమేట్గా ఎవరు తోడుగా ఉంటారు అంటే పరలోకపు తండ్రి మాత్రమే తోడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎవరు తోడుగా ఉండలేరు. ఇవాళ ప్రపంచం చాలా విశాలమైపోయింది, చాలా కొరచు కూడా అయిపోయింది. వీళ్ళ ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఎక్కడికైనా మనం వెళ్ళగలగటానికి, ఏ వస్తువునైనా తెప్పించుకోగలగటానికి ఏదైనా సరే సాధ్యమైపోతుంది. ఈవేళ సునీత విలియమ్స్ గారు అంతరిక్షానికి వెళ్ళికి రాదు అనుకున్నారు. ఈ రాత్రి తెల్లవారుజామున 3:27 ఆమె భూమి మీద, సముద్రం మీద అడుగు పెడుతుందంట. చెప్పడం కూడా ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఆమె ప్రార్థనలు ఎత్తి పట్టండి. గడిచిన 9 నెలలుగా అంతరిక్షంలో ఉండిపోయింది ఆమె.
ఈ గడువు తీరిపోయింది, ఎప్పుడో రావాల్సినటువంటి వారు. మరి 9 నెలల పాటు ఏం తిన్నారు వారు అక్కడ? ఒకరోజు మనం ఎవరైనా బయటికి వెళ్తే గడపలేకపోతున్నాం ఎక్కడా కూడాను. ఒకరోజు మీరు తృప్తిగా ఉండురండి, ఎక్కడికైనా వెళ్ళి మీ చుట్టాలింటికి, మీ పుట్టింటికి వెళ్ళి తృప్తిగా ఉండురండి. ఉంటున్నామా? ఉండలేం. పోనీ హోటల్లో రూమ్ తీసుకొని తృప్తిగా ఉండండి ఒక రోజు, ఉండలేరు మీరు. ఆ హోటల్ బిల్లే గుర్తు వస్తూ ఉంటుంది, ఇంకెక్కడ నిద్రపడుతుంది మీకు? కనుక 9 నెలలు మరి అక్కడ గడిపారు అంటే అంతరిక్షంలో ఏ వస్తువులు ఉన్నాయి అక్కడ? పైగా పట్టుకోవడానికి కాళ్ళు నిలబడదు, గాల్లో బెలూన్లాగా గాల్లో తేలుతూ ఉంటారు. ఊపిరి ఎలా ఆడిందో, ఇంతకాలం ఆక్సిజన్ ఆలైంది ఏమందిందో, వారు తీసుకెళ్ళినవి ఎప్పుడో ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి, ఒకటి మిగిలిన. మరి ఎట్లా బ్రతికారు? మెట్టుకు ఈ రాత్రి దిగుతూ ఉన్నారంటే దయచేసి ఆ సిబ్బంది కొరకు, ఆ సునీత విలియమ్స్ గారి నిజంగా ఎంతో మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించుదాం, ఇక్కడ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కనుక నేను ఒంటరి వాడిని కాదు. అందుకు మనం ధైర్యంగా ఉండాలంట. నీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో, నీ విషమ పరిస్థితుల్లో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆడ్ సిచ్యుయేషన్స్, హార్డ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చోట భయం దాటిపోయింది. భయపడకుండా ఉండాలి, కానీ పరిస్థితి వచ్చేసింది, భయపడుతున్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని ఉండాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి వచ్చేసింది, మనకి పరిస్థితి దాపురించింది. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి అమ్మా, హాల్ టికెట్స్ వస్తున్నాయి. ఆ అప్లికేషన్ ఫిలప్ చేయాలన్నప్పటి నుంచి పిల్లలు కొంచెం టెన్షన్ ప్రారంభమవుతుంది, భయపడతా ఉంటారు. హాల్ టికెట్స్ వచ్చేసిన తర్వాత ఇంకా కాస్త రైజ్ అవుద్ది ఆ టెన్షన్. మధ్యన ఆ టెన్షన్ కొంచెం రైజ్ అవుద్ది. ఇక రేపు నుంచి పరీక్ష. ఇప్పుడు ఇంకా ఈ రాత్రి నిద్ర పట్టదు, తినరు. ఇక ఏదో కింద మీద పడతారు, టైం అయిపోయింది, పరీక్ష ప్రారంభమైపోయింది. వణుకుతూ ఉంటారు కొంతమంది. పాపం కాళ్ళు చేతులు ఆడవు, చెమటలు పడుతూ ఉంటాయి, ఏం చేయాలో తెలియదు. వెళ్ళాలంటే ఇంట్లో కొడతారు, ఎలాగోలాగా వెళ్ళాలా, మొత్తమే టెన్షన్తో వెళ్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం కావాలి? ఇప్పుడు ధైర్యం కావాలా? ఇప్పుడు ధైర్యంగా ఉండకపోతే పరీక్ష రాయలేరు, కూర్చోలేరు అక్కడ. కనుక మన జీవితకాలం అంతా పరీక్షా సమయమే. ఈ పరీక్షా సమయంలో అనేకమైన మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే భయపడకుండా ఉంటే జరగదు, కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు హాయి కలుగును, శాంతి కలుగును. ఉందమ్మా అక్కడ? సంతోషము కలుగును ఉందా? ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుద్ది. భయపడుతుంటే శ్రమ రావటం మానేస్తుందా? మాను. శ్రమ తప్పదు. ఇట్స్ ఇన్విటబుల్. ఇట్ ఈజ్ ఇన్విటబుల్. ఖచ్చితంగా నువ్వు దాన్ని శ్రమను ఎదుర్కోవాల్సింది ఈ లోకములో. ముఖేష్ అంబానీ గారు వారి కుమారుడు పెళ్లి చేశాడు మొన్న. ఆ కుమారుడికి, ఆయనకి ఎంత ఆస్తి ఉందో ఆయనకే తెలియదు. ముఖేష్ అంబానీ గారికి లక్షల కోట్ల ఆస్తి ఉంది. ఒకడే కొడుకు. దేశ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి కదా ఆయనకి. ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు మొన్న పెళ్లి చేశాడు లాస్ట్ ఇయర్. పెళ్ళి కూడా ఎందుకు చేశాడయ్యా అంటే, ఆ ఒక్కగారికి కుమారుడు ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. అంతు చెక్కని జబ్బుతో ఆ బిడ్డ బ్రతుకుతూ ఉన్నాడు. ఆ విషయం పెళ్లి కూతురు వాళ్ళకి చెప్పే ఒప్పించే చేశారు. ఇప్పుడు ఆ కుమారుడికి ఏదైనా అయితే శ్రమ ఉందా లేదా? తల్లిదండ్రులకు శ్రమ, చేసుకున్నటువంటి భార్యకు శ్రమ, ఎంత శ్రమ. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలా. అందుకే నా మామగారు ఏం చేస్తూ ఉంటాయంటే, ఆ కోళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మామగారు చేపట్టుకుని నడిపేది. నేను ఉన్నానేమ్మా, ఏం పర్లేదులేమ్మా, కొడుకు ఏమైనా అన్ని నిజంగా నేను చూసుకుంటానులేమ్మా, ఆస్తి నీకు ఇస్తానులేమ్మా, నీ ఓట నీకు ఉంటుందిలేమ్మా అని కంగారు పడకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కోళ్ళు చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాడు మామగారు.
ధైర్యం కోసం, ధైర్యం కోసం. కనుక ఇక్కడ అంటున్నాడు ఆయన, లోకములో నీకు శ్రమ కలుగును. శ్రమ లేకుండా ఎవరు లేరండి మేడ. అందరికీ శ్రమ, ఏదో రకమైన శ్రమను ఎదుర్కోవాల్సిందే. ఒక్కొక్కసారి కలగాపూర్వకంగా వస్తూ ఉంటాయి శ్రమలు, ఒక్కడొక్కడిగా రావు, కలిసి వస్తాయి. అందుకే తెలుగులో ఏమంటారంటే కష్టాలు కలిసి వస్తాయి అంట. నిజమని ఈ మాట, కష్టాలు కలిసి వస్తాయి అంట. కనుక లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. నేను లోకమును జయించి, కాంక్వర్డ్ ది వరల్డ్, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఐ కాంక్వర్డ్ ది డెత్ అని ఉంటుంది. లోకం అని ఉండదు, మరణమును నేను జయించి ఉన్నాను అంటున్నాడు. అక్కడ ప్రభు యొక్క సిలువ ఎక్కలేదు, కానీ మరణమును జయించి ఉన్నాను అంటున్నాడు ఆయన. నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన పొందబోయేటువంటి సిలువ మరణాన్ని బట్టి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటాయి అంటే, ఆయన పొందబోయే మరణములో లోకాన్ని జయించిన విధానం ఉన్నది. కనుక ఆయన మనం వెంబడించినట్లయితే మనం ధైర్యంగా బ్రతకగలం, ఎన్ని శ్రమలు వచ్చినా సరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుకనే అంటున్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 40 పైన చూద్దాం, 48, 49 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 47 నుంచి చూద్దాం. మనకు తెలిసిన సందర్భమే. వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిన గాని వాడు, దావీదు కుమారుడా కరుణింపమని వాల్యూం పెంచి మరీ కేకలు వేయుచుండెను. అందుకు యేసు నిలిచి పిలిచి వారిని ఏం చేస్తారంట, పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి, దేవునికి మహిమ కలుగును గాక, ధైర్యము తెచ్చుకొనుము, ఆయనను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పారు. చెప్పబడదాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వాడు పుట్టుకురుండివాడు, ఎరుకో పట్టణం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు. భిక్షకుడు అని ఉంది అక్కడ, అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కుంటున్న గుడ్డివారికి యేసు ప్రభు ఆ మార్గంలో వెళుతున్నాడన్న సమాచారము తెలియగానే వాడు ఆ మాట విని అంటున్నాడంట, ఆ సందడి కోలాహలాన్ని విని, దావీదు కుమారుడా అంటున్నాడు. కానీ ఎవరు వెళుతున్నారు రాయబడింది అక్కడ, నజరేయుడైన యేసు అని రాయబడింది అక్కడ కదా. ఈయన నజరేయుడైన యేసు అని రాయబడి ఉంటే వాడేం కేకలు వేస్తున్నాడు అంటే, దావీదు కుమారుడు అని కేకలు వేస్తున్నాడు. అంటే ఏం జరిగి ఉండాలి ఇప్పుడు ఇక్కడ? నజరేయుడైన యేసు వస్తూ ఉంటే దావీదు కుమారుడని కేకలు వేశాడు అంటే, యేసును గురించిన చరిత్ర ఎరిగినటువంటి వాడు ఈ గుడ్డివాడు. తెలుసా తెలియదంటారా? తెలియబట్టే కదా నజరేయుడైన యేసు వస్తూ ఉంటే ఎప్పుడో కొన్ని తరాలకు పూర్వం వాళ్ళ ముత్తాత అయినటువంటి దావీదుకు కుమారుడు అని పిలవగలుగుతున్నాడు. అంటే ధైర్యంగా యేసు ప్రభు యొక్క చరిత్ర వంశావళి ఎరిగినటువంటి వాడు. అందుకనే ప్రభు అక్కడ రాగానే నా దగ్గరికి పిలువడని చెప్తున్నాడంట. కారణం ఏంటో తెలుసా? వాట్ ఈస్ హిస్ ఆక్యుపేషన్? ఆయన ఉద్యోగం ఏంటి చెప్పండి? అడుక్కునే ఉద్యోగం ఏంటి? ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం ఏంటి? మాట్లాడాలి. ఏంటో ఉద్యోగం? ఏం చేస్తున్నాడు? భిక్షకుడు. ఉద్యోగం భిక్షకుడు. తన లక్షణం గుడ్డితనం. తన ఉద్యోగం ఏంటి? భిక్షకుడు. కనుక గుడ్డి భిక్షకుడు. తన క్యారెక్టర్ ఏమో గుడ్డితనం, తను చేసే ఉద్యోగం ఏమో అడుక్కునేటువంటి వాడు. గమనించాలి, ఇక్కడ అడుక్కునేటువంటి వాడు, ఆ అడుక్కునే బెగ్గింగ్,
ఆ యాచన చేసేటప్పుడు ఎంత దీనంగా అడుగుతాడో, అవునంటారా? ఎంత దీనాతి దీనంగా అడుగుతాడో. వాడి ఆకారం మురికెత్తిపోయి ఉంటుంది, బట్టలు చిరిగిపోయి ఉంటాయి, తల మాసిపోయి ఉంటుంది, తల నూకున్నవాడిగా ఉండడు. స్త్రీలైనా పురుషులైనా ఎంత దయనీయంగా ఉంటారో, ఎంత దీనంగా ఉంటారో వారి పరిస్థితి. వారిని చూడగానే ఏదైనా వారికి ఇవ్వాలనిపిస్తుంది. పైగా వారు అడిగే విధానం గమనించినప్పుడు అంత దీనంగా అడుగుతారేమో, ఖచ్చితంగా ఎంతో కొంత ఏదో ఒకటి వారికి ఇచ్చి పంపించాలి, వారు తృప్తిపరచాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. గమనించాలి. యేసు ప్రభువును కూడా అడుగుతూ ఉన్నాడు, దావీదు కుమారుడా కరుణించు. వారందరూ అడ్డుకుంటున్నా సరే కేకలు వేస్తూ ఉన్నాడట. నా ప్రియమైనటువంటి వారలారా, ఒక ధన్యత, ఒక ఆశీర్వాదం, ఒక మనశ్శాంతి, ఒక నెమ్మది, ఒక సమాధానం, ఒక స్వస్థత, ఒక సంతోషం, ఒక సమృద్ధి, రక్షణ నీకు కావాలనుకుంటే నీవు కూడా ప్రభు మార్గములోనికి వచ్చి ఆయన అడుక్కునే బిడ్డవుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మార్గంలోనికి రావాలి. అది నీ గుడ్డితనం నీకు అడ్డుకాకూడదు. అతను ఎవడంట? గుడ్డివాడు. గుడ్డివాడు మార్గంలోకి ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? అది ఎలా సాధ్యమైంది? నేను గుడ్డివాడిని కదా అని ఇంట్లో ఉండిపోవచ్చుగా, నేను గుడ్డివాడిని కదా అని ఆగిపోవచ్చుగా. నేను గుడ్డివాడిని కదలేరు కానీ రా, ఏదో తెచ్చిపెట్టరా, మీరు ఏం తెస్తే తింటాను రా అని అంతటితో సరిపెట్టుకోవచ్చు కదా. నో, కాదు. ఈవేళ మనకి అన్ని అవయవాలు బాగుండి కూడా దేవుని సన్నిధికి రావటానికి, దేవుని మార్గంలోనికి రావటానికి ఎన్ని ఆటంకాలు కల్పించుకుంటున్నామో. మనకున్నవన్నీ మనం కల్పించుకునే ఆటంకాలు, కల్పించుకునే ఆటంకాలతో సతమతమైపోతున్నాం. ఈ రోజున మనం ప్రభు సన్నిధిలో గడపవలసిన విధంగా గడపలేకపోతున్నాం, ప్రభువును ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేకపోతున్నాం, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నాం. కల్పించుకొని 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 మనకు మనమే ఆటంకాలు సృష్టించుకొని ప్రభువును దూరంగా పెడుతున్నాం. ప్రజలు చెప్తున్నారట, ప్రభువుగా చెప్పే ధైర్యంగా కూడా మరి ఏమి చెప్తున్నారు? అరే బాబు, ప్రభువు నిన్ను చూచాడు రా, ప్రభువు నీ ప్రార్థన ఆలకించాడు, ప్రభువు నీ మాట విన్నాడు, ప్రభువు ఆయన దగ్గర రమ్మంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి ప్రజలు ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ధైర్యపరుస్తున్నారు ఇప్పుడు? గుడ్డివాడిని ప్రజలు ధైర్యపరుస్తున్నారండి. మిమ్మల్ని కూడా చాలామంది అంటూ ఉంటారు, ఏమ్మా ఎందుకు అలా ఉన్నారు, మీరు చర్చికి వెళ్తారుగా, ఇంకేంటమ్మా మీకు దిగులు, మీరు యేసు ప్రభువు నమ్మారు కదమ్మా, మీరు ఎందుకు అలా ఉంటారు, ఉండరు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతారు అని అనేక మంది మిమ్మల్ని అంటూ ఉంటారు. మేమంటే మాకు కుదరదు, కానీ మీరు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు కదమ్మా, మీరు బైబిల్ చదువు, మీరు మందిరానికి వెళ్తారుగా, మీరు రక్షించబడ్డారుగా, మీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడమ్మా అని అనేక మంది మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ మనం ప్రభువు సరిగ్గా రాకుండా మనం ఎందుకు ఆగిపోతున్నామంటే మనకు మనం కలిగించుకున్న ఆటంకాలు, మనకు మనం సృష్టించుకునేటువంటి వ్యతిరేకతలు, మనకు మనమే ఫీల్ అయిపోయి మనకు మనమే ఆటంకాలు కలిగించుకుని మానేస్తూ ఉంటాం. మరి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం మనకి? ఓ గుడ్డివాడు, పుట్టుకతోనే గుడ్డివాడైనటువంటి వాడు, చిన్నప్పటి నుంచి అడుక్కుంటూనే ఉన్నటువంటి వాడు ఈ రోజున ప్రభువు వెళ్తున్న మార్గంలోనికి ఉండగలిగాడు. ప్రభు మార్గంలో రావాలి. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నెన్నో రకరకాల ప్రసంగాలు మన మందిరంలోనే. ఒకవేళ వేరే బయట ప్రసంగాలు కూడా విని ఈ ప్రసంగాలకి ఆ ప్రసంగాలు మీరు కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయలేను. దానికి బయట ప్రసంగాలు వినవద్దు అని చెప్పట్లేదు, కానీ ఈవేళ బయట నుంచి వచ్చే ప్రసంగాలు చాలా, మరి దాన్ని ఏమన్నా ప్రభువులను క్షమించును గాక. జాగ్రత్త. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, వాక్యాన్ని వాక్యంగానే బోధించాలి, వినాలి, స్వీకరించాలి. ప్రభు మార్గంలోకి వచ్చినప్పుడు నీకు కలిగేది ఏంటో తెలుసా? జీవితంలో ఓడిపోతున్న పరిస్థితిలో కూడా, ఇక నీ జీవితం జీవించలేను అనుకున్న పరిస్థితిలో కూడా, నీ జీవితంలో సారం లేనప్పుడు, రుచి లేనప్పుడు కూడా,
జీవితంలో ఎంత మాత్రము ఆశీర్వాదం లేనప్పుడు, జీవితంలో ఎంత మాత్రము ఎదుగుదల లేనప్పుడు కూడా నేను ధైర్యంగా ఉంచగలిగినటువంటి వాడు నా యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు అక్కడ, కేకలు వేయ మొదలు పెట్టాను, దావీదు కుమారుడా నన్ను కరుణించి అని కేకలు వేయ మొదలు పెట్టాను. ఎప్పుడు కళ్ళతో చూసినటువంటి వాడు కాదు, గుడ్డివాడు, కేవలం వినేటువంటి వాడిగానే ఉన్నాడు. ఎప్పుడో విన్నాడు, ఎన్నిసార్లు విన్నాడో మొత్తానికి. నేను అనుకుంటాను, ఒకవేళ నజరేయుడు యేసును దావీదు కుమారుడిగా పిలవగలిగాడు అంటే అతడు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి వాక్యం వినేటువంటి వాడు అయి ఉంటాడు. ఖచ్చితంగా దేవుని దగ్గర గడిపేటువంటి వాడే, ప్రభు సన్నిధిలో ఉండేటువంటి వాడు ఆ మాట అనగలడు, అలా సంబోధించగలడు, అట్లా ప్రభువుతో ఉండగలడు. కనుక అంత ధైర్యం ఎలా వచ్చిందయ్యా అంటే, దావీదు కుమారుడా అని కేకలు వేసే ధైర్యం ఎందుకు వచ్చిందంటే, వాక్యముని విని ఆకళింపు చేసుకున్నటువంటి వాడు, యేసును గురించిన వార్త విని అర్థం చేసుకునేటువంటి వాడు. ఇక్కడ నజరేయుడు వాడు యేసు మాత్రమే కాదు, అక్కడ నుంచి దావీదు కుమారుడుగా వచ్చినటువంటి వాడు గమనించాడు. కేకలు వేస్తుంటే ఆ కేకలు వినినటువంటి ప్రభు, ఎస్, నువ్వు కూడా నీ దిగులులో, బెంగలో, చింతలో, నొప్పిలో, బాధలో చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా కేకలు వేసి ప్రార్థన చేసావా? యేసు ప్రభు ప్రార్థనలో కూడా మీకు చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను. ఎక్కడైనా యేసు ప్రభు ప్రార్థన చేశారు, శరీరధారి అయిన దినములలో. రిఫరెన్స్ చెప్పండి అమ్మా, ఎక్కడమ్మా చదువునా? ప్రభు చేసిన ప్రార్థన, శరీరధారి అయిన దినములలో. హెబ్రీ 5:7 ఉంటుందమ్మా. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది చూడండి. మనం 7 గంటల ప్రార్థనలో ఖచ్చితంగా ఆ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుతాం మనం. ఎందుకంటే నీకు బాగా అర్థం కావాలి, అలవాటు కావాలి, ఆ ప్రార్థన అలవాటు కావాలి. ఎందుకంటే యేసయ్య చేసిన ప్రార్థన, మనుషులు చేసిన ప్రార్థన కాదు అది. యేసయ్యే అలాంటి ప్రార్థన చేస్తా అంటే మనం ఇంకెలాంటి ప్రార్థన చేయాలి ఉద్దేశంతో మరి 7 గంటల ప్రార్థనలో ఖచ్చితంగా ఆ మాటను, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం. మరి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుంచి రక్షింపగల వారికి ప్రార్థనను ఏం సమర్పించాట? యాచన. భిక్షకుడు ప్రభు, యేసు ప్రభు అని కూడా ఇక్కడ తండ్రి వద్ద ఒక భిక్షకుడు అయిపోయాడు, ఒక అడుక్కునేవాడు అయిపోయాడు ఇక్కడ యేసయ్య. మరి యేసు ప్రభువే అడుక్కునేవాడు అయిపోతే మనం ఇంకెంత అడుక్కోవాలండి? ఏముంది మన దగ్గర? ఏ బలం ఉంది, ఏ శక్తి ఉంది, ఏ సామర్థ్యం ఉంది, ఏ అంగబలం, అర్ధబలం ఉంది మనకి? ఏ పేరు ప్రతిష్టలు దేని చేత కాపాడబడగలం మనము? మనకున్నది ఏది మనకు ఉపయోగపడుతుంది? కానీ యేసు ప్రభువే ఒక అడుక్కునేవాడిగా తయారైపోతే మన ప్రార్థనలో ఇంకెంత అడుక్కునే వారముగా మనం ఉండాలో. కనుక అంటున్నాడు, ఆ మనుషులు అంతే, భిక్షకుడు అంతగా అడిగాడు కనుక వెంటనే ప్రభు యొక్క చూపు ఆ భిక్షకుడి మీద పడింది. నా దగ్గరికి తీసుకురమ్మనగానే వారు అంటున్నారంట, ఆ గుడ్డి వారిని వారు పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచూ ఉన్నాడు, లెమ్మని వారితో చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వెప్పుడైతే కేకలు వేసి ఆ భిక్షకులాగా అడుక్కుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే బిడవుగా, కేకలు వేసి అంగలార్చి ప్రార్థన చేసే బిడవుగా నీవు ఉంటున్నావు, కేకలు వేస్తూ ప్రార్థన చేసే బిడవుగా నీవు ఉంటున్నావు, వెంటనే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతాడు. అమ్మా బాబు, ధైర్యము తెచ్చుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. చెప్పబడదాం, ధైర్యం తెచ్చుకో, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. లే, ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు, ఏ అంగవైకల్యంతో ఉన్నావో, ఏ మానసిక ఒత్తిడితో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ భయంతో ఉన్నావో, అట్టి పరిస్థితి నుంచి లేచి బయటికి రా.
ప్రభు నీకు ధైర్యం ఇస్తున్నారని చెప్పి ధైర్యపరిచారంట వారు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 31వ అధ్యాయం, కీర్తనలు 31వ అధ్యాయం 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ ఎక్కడంట, మీరందరూ కూడా ఈ గుడ్డి భిక్షకుడు ఆయన పొందుకున్న ధైర్యం ఏదైతే ఉందో ఆ మాటలు విన మీరందరూ కూడా మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. మీ మనస్సున ధైర్యం వహించి, కీర్తన 31:24 ఆఖరి వచనమది. మీ మనస్సును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. అక్కడ 27:14 కూడా చూద్దాం. కీర్తన ముందు పేజీలో 27:14 చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉండాలి? ఇప్పుడు భిక్షకుడు ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు? యేసు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అక్కడ నజరుడైన యేసు వచ్చాడు, కానీ దావీదు కుమారుడు అంటున్నాడంటే ఖచ్చితంగా యెహోవా తండ్రి కొరకు కనిపెట్టుకున్నాడు భిక్షకుడు. అక్కడ కాచుకొని ఉన్నాడండి. ప్రభు ఎప్పుడు వస్తాడని కాచుకొని ఉన్నాడు. దావీదు గారు అంటాడు, నీ మందిరం యొక్క గుమ్మముల యందు నేను కాచుకొని ఉంటాను అంటాడు. గుమ్మము దగ్గర నేను కాచుకొని ఉంటాను. ఎప్పుడు వస్తావా మందిరానికి ప్రభువా? దేవుడా ఎప్పుడు మందిరం ప్రవేశిస్తావా? నేను ప్రార్థన చేసే స్థలానికి ఎప్పుడు వస్తావా అని చెప్పి గుమ్మములో కాచుకొని ఉంటాడు అంటాడు ఆయన. కాచుకొని ఉండాలి ప్రభువు కొరకు. ప్రభువు కొరకు కాచుకొని ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను దర్శిస్తాను, నేను బలపరుస్తాను. ఏమంటా చదువునా? ధైర్యము తెచ్చుకొని నీ హృదయంలో నిబ్బరము ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని, ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారు ఏ పరిస్థితి అయినా సరే ధైర్యంగా ఉండగలుగుతారు. ఎంత గడ్డు పరిస్థితి అయినా సరే, ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే వారు ధైర్యంగా ఎప్పుడుంటారు అంటే, నా దేవుడికి ప్రార్థన చేసుకున్నారు, నా దేవుడు నా ప్రక్కనే ఉన్నారు ధైర్యం వారికి మాత్రమే ఉంటుంది. ఎదురు చూచే వారికి దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు. నాకెందుకు అనుకునే వారికి ఆ ధైర్యంతో పనేముంది, దేవునితో పనేముంది? వారు ఆ ధైర్యాన్ని పొందుకోలేరు. కొంతమంది విలపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు, కానీ ప్రభు దగ్గర రారు. వారు ఎలా ధైర్యపరచబడతారు? వారు ఎలా నిబ్బరపరచబడతారు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ధైర్యంగా ఉండాలంటే మనము తీర్పు దినమందు, తీర్పు దినాన ధైర్యం కలిగి ఉండాలంటే దాని ప్రత్యామ్నాయం ఇప్పుడు మనం వెతుక్కోవలసిందే తప్ప ఆయన సింహాసనం ఎదురు తీర్పు కొరకు నిలబడినప్పుడు అప్పుడు వెతుక్కుంటారు, అప్పుడు మాట్లాడతారు, అప్పుడు ఏడుస్తారు, అప్పుడు కేకలు వేస్తారు, అప్పుడు ప్రార్థన చేసుకుంటారు, అప్పుడు అడుక్కుంటారు అంటే అప్పుడు కుదరదు. అది తీర్పునిచ్చే సింహాసనం వరకే. నీ మాటలు వినేటువంటి కుర్చీ కాదది. తీర్పు కొరకు సింహాసనాసనుడు దేవుడు కూర్చొని ఉంటాడు అక్కడ. నువ్వు చెప్పడానికి ఏమడదు. ఓన్లీ జడ్జిమెంట్ విల్ బి గివెన్. తీర్పు మాత్రమే వెలువడుతుంటుంది అక్కడ. నిన్ను బట్టి నువ్వు చెప్పుకోవడానికి ఎక్కడ ఏముండదు, అక్కడ అవకాశం ఉండదు. కనుక తీర్పు దినములంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, నువ్వు నరకమునకు వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడే ప్రభు యొక్క ప్రేమలో మనం పరిపూర్ణత సంతరించుకున్న వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా పొందుకోవాలి మనం. ఏదో అవసరం వచ్చినప్పుడు పొందుకొని తర్వాత విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. ఇక్కడ మీ దగ్గర 1000 రూపాయలు అనుకుందాం.
మీ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. ఏదో కొట్టాకి బజార్ వెళ్ళారు, 576 రూపాయలు ఖర్చు పెట్టారు. ఏదో కొనుక్కున్నారు, 576 రూపాయలు అయింది. ఇంటికి వెళ్ళిపోతున్నారు. మీరు కావాల్సింది కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా మిగిలిన డబ్బులు ఏం చేస్తారు చెప్పండి? 1000 రూపాయలు 500 మీకు లెక్కల కోసం 500 అయిపోయినాయి. ఇంకొక 500 ఉన్నాయి. 500 ఏం చేస్తారు? మిగిలిన 500 ఏం చేస్తారు? ఏమ్మా అట్లాంటి ఎవరు ఏం చేయరా? ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఏం చేయకుండా ఉండరు. ఏం చేస్తారు చెప్పాలా? అబ్బా సరే ఏదో ఒకటి తినేసి వస్తారు. ఇంకా తినడానికి గ్యాస్ ప్రాబ్లం ఉంది, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బయట తిని గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారమ్మా? దాచుకుంటాం. మిగిలిన 500 దాచుకుంటాం. ఇప్పుడు అవసరం తీరిపోయింది కదా అని విడిచిపెట్టి రాం కదా. బాబు 500 సరుకు వచ్చేసి నాకు ఇవాళకి అవసరం తీరిపోయింది, మిగిలిన 500 నాకు వదిలే బాబు ఉంచేసుకో అని వస్తావా? మర్యాదగా చెప్పిరండి సార్ వెళ్ళి చక్కగా బుద్ధిగా ఆ షాప్ అతనికి. పోరు రిక్షా వాళ్ళకి ఇచ్చేస్తారా? పోరు అడుక్కునే వాళ్ళు కూడా నిలబడతారుగా, వాళ్ళకి ఇచ్చేస్తారండి? నో, చాలా భద్రంగా దాస్తాం, చాలా జాగ్రత్తగా దాస్తాం. ఎందుకంటే డబ్బులు కదా. దేవుని ప్రేమ, దేవుని యొక్క కల్వరి ప్రేమ అలా సంపూర్ణంగా సద్వినియోగపరుచుకునే వారుగా మనం ఉండాలి. డబ్బులు ఎంత విలువ కడుతున్నామో, ఎంత జాగ్రత్తగా దాచుకొని నెక్స్ట్ ఆప్షన్ కొరకు, నెక్స్ట్ అవసరం కొరకు దాచుకొని, మరి లెక్క పెట్టుకొని దాచుకొని అవసరం ఏంటని కనిపెట్టుకుంటున్నామో దేవుని ప్రేమ. ఈరోజు నీరసం తగ్గిపోయింది కదా దేవుని విడిచిపెట్టకూడదు. ఈరోజు అవసరం తీరిపోయింది కదా దేవుని విడిచిపెట్టకూడదు. పరీక్షలు అయిపోయినాయి కదా తెలుసా? కొంతమంది చూస్తాడు, పరీక్షలు అయిపోయిన ఆఖరి రోజున బస్సుల్లో ఆ ఆటోల్లో వచ్చే పిల్లలు ఆ పుస్తకాలు ఇసిరేసి కాగితాలు ఇసిరేసి రోడ్డంతా చల్లా చెదరి చేస్తూ ఉంటారు. చాలాసార్లు చూస్తూ ఉంటాను నేను. ఈ పరీక్ష పుస్తకాలు కాదు, ఇది పని లేదనుకోవడానికి దేవుడిది. దేవుడు కల్వరిలో ప్రేమ చూపించాడు, అది సంపూర్ణమైన ప్రేమ. ఇది నీ జీవితకాలము ప్రయోజనకరమైన ప్రేమ. నువ్వు తీర్పు దినమున వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రేమే నిన్ను సంరక్షిస్తుంది, ఆ ప్రేమే మంచి తీర్పులోకి నడిపిస్తుంది, ఆ ప్రేమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమను సంపూర్ణంగా అనుభవించాలంట మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రేమ? సిలువలో నుంచి. సిలువ దేవుని యేసయ్య యొక్క సిలువ మరణంలో నుంచి ఇవ్వబడినటువంటి ఆ ప్రేమను మనం సంపూర్ణంగా అనుభవించినప్పుడు అంటున్నాడు ఆయన అక్కడ, తీర్పు దినమున మనకు ధైర్యము కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. దేవుని యొక్క ప్రేమలో పరిపూర్ణం చేయబడినటువంటి వారము ఉంచున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి తెలుసంట, నీ కార్యాలు తెలుసు. ఇంకేం తెలుసు ఆయనకి? నీ సహనం తెలుసంట. ఇంకా నీ కష్టం కూడా తెలుసు. నీ క్రియలు నువ్వేం చేస్తున్నావో తెలుసు. ఈరోజు ఏ కష్టంలో ఉన్నావో తెలుసు. ఆ కష్టాలు ఎంత ఓపికతో భరిస్తున్నావో తెలుసు. సహనం కదా, సహనంగా భరిస్తూ వస్తున్నారు మీరు చాలా సంవత్సరాలుగా. మీరందరూ కూడా పుట్టినది మొదలుకొని బాల్య దశ విడిచిపెట్టిన తర్వాత రకరకాల కష్టాలు ఓపికతో సహనంతో భరిస్తూ వస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భరించలేక ఓపిక నశించిపోయి ప్రాణం మీదకు తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఆలోచన కూడా వస్తూ ఉంటాయి, ఎందుకు వచ్చిన బ్రతికిది, ఇంకెంతకాలం నేను ఇలాగా అనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటాయి. కానీ వచ్చినాడు ఆయన అక్కడ, నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొట్టి మరియు 3వ వచనం చూద్దాం. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని కూడా నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నా నామమును ఎరిగి నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాడిని అనుభవిస్తూ ఉన్నావో, ధైర్యంగా వాడిని ఎదుర్కొంటున్నావో, ఎటువంటి శ్రమ అయినా ఎటువంటి కష్టమైన ఓపికతో భరిస్తూ 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 వస్తూ ఉన్నావో, అందును బట్టి అంటున్నాడు ఆయన, నా నిమిత్తము భారము భరించి. నీకు వచ్చిన కష్టాలు, శ్రమలు, నీ ఒంటరితనము, అనారోగ్యము, బలహీనతలు, ఈ వ్యాధులు ఎవరి కొరకు భరించాలంటే నువ్వు చాలాసార్లు అనుకుంటావు, నేను ఎవరి కొరకు బ్రతకాలండి? ఇంకా వస్తుందా మాట, ఆలోచన వస్తుందిగా. ఆ కష్టాలు తట్టుకోలేక ఇక ఎవరి కొరకు బ్రతకాలి అంటూ ఉంటారు. ఎవరి కొరకు భరించాలంట? దేవుని కొరకు భరించబట్టున్నాడు ఆయన. దేవుని కొరకు ఎంత కష్టమైనా భరించు, అది ఏ శోధనైనా భరించు. ఆయన నామమునితో భరించు. నువ్వు అంతే భరించంట, అలసిపోకుండా ఉండాలంట. భరించాలి, ఇంకెలా ఉండాలి? అలసిపోకుండా ఉండాలి. ఇది సాధ్యమేనా? మరి ఊరికి ఇంట్లో వంట చేసి అలసిపోతున్నామే, ఊరికి అరగంట బయటికి వెళ్ళి అలసిపోతున్నామే, ఉద్యోగం చేసి అలసిపోతున్నాం, చదివి అలసిపోతున్నారు పిల్లలు. ఇక్కడ బిందె అక్కడ పెట్టి అక్కడ బకెట్ అక్కడ పెట్టి, అది కూడా అప్పుడు రోబోలు వచ్చేసి అన్ని పాపం ఇవాళ వంట చేసుకునే పని కూడా వచ్చేస్తాను. ఏది ఆర్డర్ చేస్తే అవి వచ్చేస్తాయి. నీళ్ళు ట్యాప్ తిప్పితే నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ వచ్చేస్తాయి. స్విచ్ చేస్తే ఫ్యాను, ఏసీలు, కూలర్లు, ఇంకేమైనా మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు అన్నీ చేతికి అందుబాటు రిమోట్తో వచ్చేసి ఈవేళ. అయినా అలసిపోతున్నాం. రిమోట్ ఆపరేట్ చేయడానికి కూడా అలసిపోతున్నావు. ప్రభు అన్నాడు, నువ్వు అలియలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. నీకు వచ్చిన శ్రమ, నీ కష్టము నేను ఎరుగుదును. ఎలా ఉండాలంట? నా నామము నిమిత్తం నువ్వు భరించు. అమ్మా, నువ్వే శ్రమలో ఉన్నావో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన ఆ ఆడ్ పరిస్థితులు, ఏ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నావో అవి ప్రభు కొరకు భరించు, నీ కొరకు కాదు. అవి ప్రభు కావాలి పెట్టాడంట. అవి నేను ధన్యతలో నడిపించడానికి పెట్టాడు. డేలా పడిపోక, అస్సలు డేలా పడిపోవద్దు. ఇక నేను ఎవరి కొరకు, ఇక ఎంతకాలం అనే మాట ఆలోచన మనసులోనికి అస్సలు రానిపోద్దు. ఎస్, ప్రభు నిమిత్తమే నేను భరిస్తాను అని అంటాను వరకు తీర్పు దినములందు ధైర్యం కలిగి ఉన్నట్లుగా యేసయ్య నీ పక్షంగా ఆ సింహాసనం ముందు ఆయన నీ పక్షం కార్యం చేయబోతా ఉన్నారు. చెప్పకూడదా? దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ లోకములో నీకు పెట్టే ప్రతి ఒక్క నీకు వచ్చి ఎదుర్కొనే ప్రతి పరిస్థితి, నువ్వు అనుభవిస్తున్న శ్రమ, ఎక్కడ ధైర్యం చెడిపోతున్నావో, ఎక్కడ ధైర్యం కోల్పోతున్నావో అక్కడ ధైర్యం తెచ్చుకొని ప్రభువు నామ మహిమార్థమై ధైర్యం కలిగి ఉండు. ధైర్యము కలిగి ఉండు. దేవుడిని పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటారు. అందుకొరకు సహించబడ్డారు ఆయన. ఇక్కడ ఏదో సంతోషంగా ఉయ్యాలు ఊదామని కాదు. ఇక్కడ ఏదో సుఖభోగాలు అనిపించింది దాని కొరకు కాదంట నువ్వు భరించాల్సింది. పరలోకం కొరకు భరించాలి. దేవుని రాజ్యం కొరకు భరించాలి. నిత్య రాజ్యం కొరకు, ఎటర్నిటీ కొరకు నువ్వు భరించాలి. అందుకన్నాడు, ఐ కాంకర్డ్ ది డెత్. యోహాను సువార్త చూసా 16 చూసా మనం. నేను లోకమును జయించి ఉన్నాను నీకు పరలోకం ఇవ్వటానికి. ఇక నువ్వు లోకాన్ని జయించవలసిన అవసరం లేదు. భరిస్తూ రా అంతే నా దగ్గరికి. చాలా ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు యేసయ్య మరణించిన శిలువలో నుంచి మనకిస్తున్న అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏమిటంటే, బీ కరేజియస్, ధైర్యముగా